హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి క్రిస్పీ బంగాళదుంప ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ముందుగా బంగాళదుంపలు కట్ చేసి 2 సార్లు కడిగేసానండి. వాటర్ అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. వాటర్ అలా 2-3 సార్లు కడుక్కుంటే అప్పుడు మళ్ళీ నీళ్ళు వేసుకుని ఉప్పు యాడ్ చేశాను అనమాట. ఉప్పు యాడ్ చేశాక ఒకసారి అలా చేతితో కలిపేసుకొని ఇప్పుడు ఇలా చిల్లులు దాంట్లో వేసేసుకోవాలండి. వాటర్ అంతా పోయి బంగాళదుంపలు చక్కగా ఆరిపోతాయి. అప్పుడు మనకి ఫ్రై చేసుకుంటే కళాయికి అంటుకుపోద్ది కదండి బంగాళదుంప, నూనె తక్కువ వేసుకొని చేసుకున్నప్పుడు. అలా అంటుకుపోకుండా చక్కగా మనం పొద్దుట ఫ్రై చేసుకున్న బంగాళదుంప రాత్రికి కూడా క్రిస్పీగానే ఉంటుందండి. అట్లా చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇలా బంగాళదుంపలన్నీ తీసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ నేను అలా ఉంచేసాను అనమాట. ఇప్పుడు మీరు చూసారా నేను నూనె ఎంత తక్కువ వేసానో. నేను ఒక 5 టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. సాల్ట్ వేసి కడిగి ఆరబెట్టిన బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఇట్లా కళాయిలో వేసానండి. చక్కగా లో టు మీడియంలో పెట్టుకుంటే ఇలా వేగే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిపోయినవి అన్నీ తీసేసాను గిన్నెలోకి. ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఒక 5 వెల్లుల్లి రబ్బలు కచ్చబెచ్చగా కొట్టాను అనమాట. జస్ట్ అట్లా వేపుకొని ఎండుమిరగాయి, ఆవాలు, జీలకర్ర పోపు అన్నమాట. ఈ 3 వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసానండి. చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి. మనం ముందుగా వేపుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఈ పోపులో వేసేసుకోవాలండి. అరోమా అయితే చాలా బాగుంది. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. చూసారు కదా, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్ వేశాను. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేశానండి. అన్నీ చక్కగా ఈ 3 రకాలు దుంపలకి పట్టేలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే కళాయికి బంగాళదుంపలు అంటుకోవు, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. 1 టీ స్పూన్ కారం వేసానండి. బంగాళదుంప ఫ్రైకి కారం వేసాక ఎక్కువసేపు వేపకూడదండి, అప్పుడు బంగాళదుంపలు నల్లగా అయిపోతాయండి. అందుకని కారం వేసిన వెంటనే 1 సెకండ్ అట్లా వేపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి దుంప ముక్కలు. బంగాళదుంపలు పొద్దుట వేపుకున్న రాత్రి వరకు అట్లాగే ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి, రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను చేసిన విధానంలో మీరు కూడా చేసుకోండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.